దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ట్యూస్డే 3 మార్చ్ 2026. మీ అందరికీ యేసు ప్రభు వారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనందరము చదువుకుందామా? హెబ్రీలు రాసిన పత్రిక 10వ అధ్యాయము 14వ వచనము. హీబ్రూస్ చాప్టర్ 10 and verse 14. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. యేసుక్రీస్తు వారు ఒక్క అర్పణ చేత, ఫర్ బై వన్ ఆఫరింగ్ హీ హ్యాడ్ పర్ఫెక్టెడ్ ఫర్ ఎవర్ దోస్ హూ ఆర్ సాంక్టిఫైడ్. ఒక్క అర్పణ చేత ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ పరచుబాటు వారిని సంపూర్ణులుగా చేశారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. With one offering he perfected all those who are sanctified. సాంక్టిఫైడ్ అంటే ఎవరండి? దేవుని చేత ప్రత్యేకింపబడిన వారు, దేవుని చేత పిలువబడిన వారు, దేవుని చేత ఏర్పరచబడిన వారు. అర్థమవుతుందండి? పరిశుద్ధపరచబడ వారిని అంటే ప్రత్యేకింపబడిన వారిని ఆయన పరిపూర్ణులుగా చేశాడు ఒక్క అర్పణ చేత. వన్ సాక్రిఫైస్, దట్ ఈస్ జీసస్ క్రైస్ట్ ఆన్ ద క్రాస్. ఒక అర్పణ, యేసు ప్రభు సిలువ మీద. ఓ దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఎప్పుడు పరిపూర్ణుడువు తెలుసా? నువ్వు ఎప్పుడు పరిపూర్ణురాలువు తెలుసా? ఆయన అర్పణను నీవు ధ్యానించినప్పుడు, ఆయన అర్పణను నీవు గుర్తించినప్పుడు, యు ఆర్ పర్ఫెక్టెడ్. నీవు పరిపూర్ణులుగా చేయబడుతున్నావు. నీ ప్రార్థన కాదు, నీ ఉపవాసము కాదు, నీ సంఘ హాజరీ కాదు, నిన్ను పరిపూర్ణులుగా చేసేది ఆ అర్పణను ధ్యానించినప్పుడు, ఆ అర్పణ జ్ఞానమును నువ్వు పొందుకున్నప్పుడు యు ఆర్ బీయింగ్ మేడ్ పర్ఫెక్టెడ్. దేవుని బిడ్డలారా, పరలోకంలో సంపూర్ణులే వెళ్తారు, అసంపూర్ణులు వెళ్ళలేరు. 5 బుద్ధి లేని కన్యకలు అసంపూర్ణతలో ఉన్నారు కాబట్టి తలుపు మొయ్యబడ్డాది. అర్థమవుతుందండి? దేవునికి స్తోత్రము కలుగును గాక. పెళ్లి విందులో కూర్చున్న వారిని చూడవచ్చినప్పుడు ఆ రాజు ఒక వ్యక్తిని అడిగి, స్నేహితుడా నీ పెళ్లి వస్త్రము ఎక్కడా అని అడుగుతున్నాడు. అంటే ఆ వ్యక్తి ఎలా లేడండి? పిలవబడ్డాడు, పరిశుద్ధపరచబడ్డాడు, కానీ ఆయన పరిపూర్ణుడు కాదు, ఎందుకంటే పెళ్లి వస్త్రం ధరించుకోలేదు. అర్థమవుతుందండి? ఈరోజు పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఎవరు తెలుసా ఏర్పరచబడిన వారు? పరిపూర్ణులుగా చేయబడిన వారు. Many are called but few are chosen. Who are the chosen? Those who are been perfected by this offering called Jesus Christ. ఓ దేవునికి స్తోత్రము, ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హిందీ में पढ़ेंगे. Let's read this verse in हिंदी. इब्रियों का पत्र, उसमें 10 अध्याय और 14 वचन पढ़ रहे हैं. क्योंकि उसने एक ही चढ़ावों के द्वारा उन्हें जो पवित्र किए जाते हैं सर्वदा के लिए सिद्ध कर दिया है. सर्वदा के लिए सिद्ध कर दिया है. देखो, आप पवित्र हैं, लेकिन सिद्ध होना चाहिए. నువ్వు ప్రత్యేకింపబడ్డావు, పరిశుద్ధపరచబడ్డావు, కానీ నువ్వు ఏమవ్వాలంటే ప్రత్యేకింపబడాలి, పరిపూర్ణులవ్వాలి. ఒక్క అర్పణ చేత, एक बलि चढ़ा के द्वारा हम सबको संपूर्ण कर दिया है. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సంపూర్ణులు పరలోక రాజ్యములో ప్రవేశించరు. కాబట్టి ఎలాగయ్యాం పరిపూర్ణులము? ఒక్క అర్పణను, ఆ అర్పణను గుర్తించి, అర్పణను తెలుసుకున్నప్పుడు ఏమి జరిగింది శిలువ మీద అని నువ్వు ధ్యానించినప్పుడు, యు ఆర్ బీయింగ్ మేడ్ పర్ఫెక్టెడ్. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, ఈ యొక్క అర్పణ చేత మేము పరిపూర్ణులుగా చేయబడ్డామయ్యా. ఆ పరిపూర్ణత కొరకు స్తోత్రం నాయన. పరిపూర్ణత లేకుండా మేము మిమ్మల్ని చూడలేము తండ్రి. పరిపూర్ణత లేకుండా మేము పరలోక రాజ్యంలో ప్రవేశించలేము దేవా. ఈ దేవా తండ్రి, యేసు ప్రభు వారి యొక్క సిలువ మీద పెట్టిన ప్రాణాన్ని మేము నాయన తండ్రి ధ్యానించుటకు, మేము తెలుసుకుంటూ సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. దేవా తండ్రి, పౌలు చెప్తున్నాడు, సర్వశ్రేష్టమైన జ్ఞానము సంపాదించుకుని సమస్తము నష్టముగా ఎంచుకొనిచున్నాను ప్రభా.
జ్ఞానమును మాకు దయచేయండి తండ్రి. దేవా, మేము సిలువను వెంబడించే వారుగా నాయన, సిలువను మోసేవారుగా ఉంటూ సహాయం ఇచ్చేయమని ప్రార్థన చేస్తున్నాను. అనారోగ్యం వారందరూ మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రంలో నాయన. జాబ్స్ కొరకు ఎదురు చూసిన వారు జాబ్స్ చేసిన వారిని మీరు దీవించి నాయన నువ్వు కాపాడండి అయ్యా. మంచి జాబ్స్ మీరు వరకు అనుగ్రహించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. బిజినెస్ చేసిన వారు బిజినెస్ దీవించి మంచి లాభాలు దయచేయమని అడుగుచున్నానయ్యా. ఎగ్జామ్స్ రాస్తున్న వారు, ఫైనల్ ఎగ్జామ్స్, సెమిస్టర్ ఎగ్జామ్, బోర్డ్ ఎగ్జామ్, పబ్లిక్ ఎగ్జామ్స్ రాస్తున్న వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేవా, మంచిగా ఎగ్జామ్స్ రాయటకు నువ్వు సహాయం చేయండి దేవా. తర్వాత వారు ఏమి చదవాలో, ఏమి రాయాలి, అన్నిట్లో కూడా ఏ కాలేజ్లో ఏ బ్రాంచ్ తీసుకోవాలి, అన్నిట్లో కూడా మీ తోడు వరకు దయచేసి ఆశీర్వదించమని అడుగుతున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వాడు మీరు దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించి వారి పరిచయం అంతట్లో మీ తోడుకై స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. దేవ, భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడను గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడిన మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇంట్లో అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధాలు క్షమించము. మమ్మల్ని శోధులు తెగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమెను. ఇప్పుడు మన పరమధైన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక నూనె సహవాసం, మీకు ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక. ఆమెన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.